హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అన్నోరా ఫార్మా అనే కంపెనీ ఉంది. అన్నోరా ఫార్మా. ఈ కంపెనీ వచ్చేసి మనకి హెట్రో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. నెక్స్ట్ సెకండ్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ అన్నోరా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 15థ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటి క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే మనకి ప్రొడక్షన్, ఇంజినీరింగ్, క్యూఏ, ప్యాకింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ దాంతో పాటు బీటెక్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బీటెక్ వచ్చేసి మనకి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. దీనికొచ్చేసి 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. వీటిలో ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం చూద్దాము. ఇక్కడ చూడండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా! ప్రొడక్షన్, ప్యాకింగ్, క్యూఏ, ఇంజినీరింగ్. ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ అన్న, మెయింటెనెన్స్ అన్న 2 డిపార్ట్మెంట్స్ కూడా ఒకటే. కొన్ని కంపెనీస్‌లో మెయింటెనెన్స్ అంటారు. కొన్ని కంపెనీస్‌లో ఇంజినీరింగ్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఫ్రెషర్స్‌కి ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే క్వాలిఫికేషన్ ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌కి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషనే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. 0-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. మీరందరూ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది ఫార్ములేషన్ ప్లాంట్. ఫార్ములేషన్ యూనిట్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ క్యూఏ ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 1-5 అలాగే 1-6 ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని. క్యూఏ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఐపీక్యూఏ అనే సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఏక్యూఏ గాని, సీక్యూఏ గాని వీటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే రిక్రూట్ చేసుకోరు. ఓన్లీ ఐపీక్యూఏలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని చూసుకొని మీరు క్యూఏ వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. రిమైనింగ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి కూడా మనకి ప్రాసెస్ మెయింటెనెన్స్ అనే ఏదైతే ఏరియా ఉంటుందో, ఆ ఏరియాలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే మీకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అలాగే దీంతో పాటు ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంటాక్ట్ నంబర్‌కి కూడా కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. 7995677737 అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 15థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సాటర్‌డే రోజు. లొకేషన్ ఎక్కడ అని చెప్పి మనం చూసుకుంటే అన్నారం విలేజ్, జిన్నారం మండల్ డిస్ట్రిక్ట్ సారీ జిన్నారం మండల్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ 9:00 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్‌లో అన్నోరా కంపెనీ, అన్నోరా ఫార్మా నియర్ బై అన్నారం విలేజ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఈ కంపెనీకి వెళ్ళవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అన్నోరా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారా అన్నది డౌట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ ఏమి చేయలేదు. ఓన్లీ మోస్ట్‌లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకి మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒకసారి కాల్ చేసి ఏదైతే హెచ్ఆర్ వాళ్ళ నంబర్ ప్రొవైడ్ చేశారో ఆ నంబర్‌కి కాల్ చేసి కనుక్కొని ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి ఫీమేల్ క్యాండిడేట్స్ వెళ్ళండి. మేల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 15థ్ ఇంకా 16 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. వీటిలో ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ అలాగే మెకానికల్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ మెకానికల్ అని చెప్పి మెయింటెనెన్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఫ్రెషర్స్‌కి ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. రీసెంట్‌గా అంటే లాస్ట్ 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్‌కి ఎలిజిబిలిటీ ఉండదు. రిమైనింగ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. 3-10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే డీసీఎస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సబ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని మనం చూసుకుంటే డిప్లొమా, బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అడగడం అయితే జరిగింది. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా డీసీఎస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఏవైతే 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయో వీటిలో ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు క్వాలిఫికేషన్ ఉంటే డిప్లొమా గాని, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లేదంటే బీఎస్సీ, ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ అయినా సరే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. కాకపోతే రీసెంట్‌గా పాస్ అవుట్ అయ్యి ఉండాలి. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం చూసుకుంటే ఎస్‌పీఎల్ కార్పొరేట్ సర్వీస్ సాయిరామ్ పార్లర్ బిసైడ్ బిసైడ్ రోడ్ థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ సచివాలయం బిల్డింగ్ కుర్మనపాలెం, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు వైజాగ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ వాళ్ళది. 8886603270 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్‌ది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 15థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ అలాగే ఇంజినీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటిలో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి వీటికి ఏమి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అన్న దాని గురించి మనం చూసుకుందాము. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. వాకిన్ ఇంటర్వ్యూ 15థ్ నవంబర్ సాటర్డే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ యూనిట్ 2 కర్దనూర్, పటాన్‌చెరు అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కర్దనూర్ అంటే ఇక్కడ మనకి పటాన్‌చెరు, ఇస్నాపూర్‌కి నియర్ బై ఉంటుంది. ఈ లొకేషన్ అక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 0-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే బీఎస్సీ గాని, బీఏ గాని, బీకామ్ గాని క్వాలిఫికేషన్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ ఏవైతే క్యూసీ డిపార్ట్మెంట్ అలాగే క్యూఏ, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 1-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి క్యూసీ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 6-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి మనకి 1-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా క్యూఎస్సీ, క్యూఏ అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి బీఎస్సీ గాని, బీఏ లేదా బీకామ్ లేదా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి 15థ్ నవంబర్ మార్నింగ్ 10:00 నుంచి 4:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 2 కర్దనూర్, పటాన్‌చెరు అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అదే లొకేషన్‌లో మనకి జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత అదే కంపెనీలో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అదే లొకేషన్‌లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూస్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాం అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎంఎస్ఎన్ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఫ్రెషర్స్ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి
ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 21, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకుముందు పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇది ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియో ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.